అందరికీ నమస్తే. ఈ వీడియోను ఒక 100 మంది షేర్ చేసి ప్రయత్నం చేయండి. 100 అయినా పర్లేదు, మీ శాయశక్తుల ఎంతమంది షేర్ చేసినా మంచిదే. ఎందుకు అంటే మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమంది బాగుపడతారు, అంతమందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎందుకు అంటున్నా అంటే 22,000 పెట్టుబడితో 22 లక్షల ఆదాయం అంటూ వార్తలు కథనాలు వస్తూ ఉన్నాయి. స్వేచ్ఛ రాసిండు ఈరోజు. అయితే ఇది ముమ్మాటికి ఫేక్ వార్తగా చెప్పుకొస్తా ఉన్నారు. ఇది ఫేక్ వార్త. 22,000 పెట్టుబడి పెడితే ఎవడన్నా 22 లక్షల రిటర్న్ ఇస్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. అయితే కొత్తగా సైబర్ క్రైమ్ మోడు ఇగో ఈ విధంగా పెడుతున్నాడట. అయితే ఏ విధంగా అంటే నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీడియోలతో బురుడి, పార్లమెంటు సమావేశాల వేళ ఫేక్ వీడియోల కలకలం, అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ల నిపుణుల హెచ్చరిక. అయితే ఈజీ మనీ కోసం కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ను ఉపయోగించి సమాజంలో పలుకుబడి కలిగిన వారి వీడియోలు ఎడిట్ చేస్తూ ప్రజల బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్యలో మోజ్ యాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ట్రూ కలర్లలో, మిగతా ఇది నావి అని చెప్పి ఇంకా చాలా యాప్లు ఉన్నాయి కదా. యాప్లలో మనం ఓపెన్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏంటిది? నిర్మలా సీతారామన్ గారు పోడియం ముందు ఉంది, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ రిటర్న్స్ పొందండి అని చెప్పి ఒక వీడియో వస్తుంది. అది ఆ వీడియోని చూసి మనోళ్ళు నిజమే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వీళ్ళు ఏఐ ఉపయోగించి గవర్నమెంట్ లో ఎవరైతే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళను వీళ్ళు ఫోటోలు ఇంట్లో తీసుకొని వచ్చి ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి వదులుతారు. అంటే మొన్నటి వరకు నిర్మలా సీతారామన్ గారి వీడియోలు వచ్చేది, ఇప్పుడు అనంత్ అంబానీ వీడియోలు వస్తున్నాయి, ఇప్పుడు ముఖేష్ అంబానీ వీడియోలు వస్తున్నాయి, మళ్ళీ కొత్తగా రాహుల్ గాంధీ వీడియోలు కూడా వస్తున్నాయి. అంటే ఇలా పని ఏంది అంటే ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి ఈ యాప్లలో ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చి మీరు పబ్లిష్ చేయండి అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో పబ్లిష్ చేస్తారు. మన ఎవరైతే చూసే వ్యూవర్స్ ఉన్నారో దాన్ని నిజమే అనుకొని దాని మీద ట్యాప్ చేసి పూర్తి డీటెయిల్స్ అందులో అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోటోతో సహా మొత్తం రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నాక అప్పటిదప్పుడే 10-15 మినిట్స్ లో మన అకౌంట్ ఉన్న డబ్బు మొత్తం వానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంతే, ఇక వేరేదేం లేదు. కాబట్టి వాడు సైబర్ క్రైమ్ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ ప్రజల నాడి చదువుతున్నాడు. నాడి చదివి తక్కువ మొత్తంలో ఆశ చూపి ఎక్కువ మొత్తంలో తీసుకునే విధంగా చేద్దాం అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ వేసి 22,000 పెడితే 22 లక్షలు వస్తాయి అని చెప్పి ఎక్కువ మొత్తంలో ఆశ చూపి ప్రజలకు బుడి కొట్టితే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా సైబర్ క్రైమ్ వాడి పన్నాగం. మన దగ్గర ఉన్న డబ్బులు వాడు గుంజుకోవడానికి ఇగో ఈ విధంగా మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ పైసలు తీసుకోండి అని చెప్పి ఒక ఆశ చూపి మన అకౌంట్ ఫ్రీజ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఎవ్వరు నమ్మద్దు. 22,000 పెట్టుబడి పెడితే 22 లక్షల ఆదాయం ఎవడిస్తాడు? పోయి చెప్పటోనికైనా బుద్ధి ఉండలేదు కానీ ఇక్కడ నమ్మటోనికైనా బుద్ధి ఉండాలి. ఎవడు ఇయ్యడు. గవర్నమెంట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే పక్కాగా వాళ్ళు మంత్రివర్గంతో చర్చ తీసుకుంటారు. చర్చ తీసుకొని ఏదున్నా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా మన ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి నిర్మలా సీతారామన్ గారు వీళ్ళ ద్వారా చెప్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఇక వీళ్ళ వీడియోలు ఫేక్ వీడియోలు పంపిస్తున్నారు. అట్లా వాళ్ళతోని చెప్పించి మనం ఎక్కువ మొత్తంలో డబ్బు గుంజాం అని చెప్పి వీళ్ళ ఏఐ వీడియోలు క్రియేట్ చేసి మనకు వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లలో అక్కడిక్కడ పెడతా ఉన్నారు. దాన్ని ఎవరు నమ్మకూరి 22,000 పెట్టుబడితో 22 లక్షల ఆదాయం అనేది పూర్తిగా ఫేక్ వీడియో. ఇది ఎవరు నమ్మద్దు. సైబర్ క్రైమ్ అటాక్ లో పడద్దు. డబ్బులు పోడగొట్టుకోవద్దు.